పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పట్టా పాస్ పుస్తకాల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల బాధ అర్థం చేసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భూ యజమాని హక్కుని రక్షించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని హామీనిచ్చి నెరవేర్చామన్నారు. వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాం. అలాగే నిరుద్యోగ యువతకు సంబంధించిన మెగా డిఎస్సీ కంప్లీట్ చేశాం. సుమారు 16,600 ఉద్యోగాలు కూడా ఇచ్చాం. దాంట్లో పట్టా పాస్ పుస్తకాలు మాత్రం ఈరోజు 2,292 మాత్రమే వచ్చాయి. వారందరూ కూడా పంపిణీ కార్యక్రమం ఈనాటి నుంచి ప్రారంభిస్తామనే మాట. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి గారు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. రైతులకు అండగా చేసిన మీ అందరూ కూడా కింద స్థాయిలో తహసీల్దార్ కలెక్టర్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటారు. అలాగే ఎలపల్లి గ్రామంలో 776 మంది రైతులు పట్టాదారు పుస్తకం అర్హత ఉంటే 736 మాత్రమే వచ్చాయి. మిగిలిన త్వరలో రాబోతున్న కొట్టాలపల్లి 738 మంది రైతుల యొక్క పట్టాదారు పుస్తకం అప్లై చేస్తే 692 వచ్చాయి. మొలపల్లి గ్రామంలో 879 పట్టాదారు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటే 849 మందికి పట్టాదారు పుస్తకాలు రేపు పంపిణీ చేస్తామని మాట చెప్తా ఉన్నాం. తామరాకు సంబంధించిన 575 మంది పట్టాదారు పుస్తకాలు రావాల్సి ఉంటే 559 మాత్రం వచ్చాయి. వరకు సంబంధించినంత వరకు 1,760 మందికి పట్టాదారు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటే 1,744 మాత్రం వచ్చాయి. వారందరూ కూడా రేపు నుంచి ఈ కంపెనీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం. అలాగే వెంకటరాపురం 241 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి వస్తే 222 మంది మాత్రమే వచ్చాయి. మిగిలిన వారికి కూడా వచ్చిన వెంటనే కూడా పంపిణీ చేస్తామనే